వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. బల్గంతో ఫేమస్ అయిన వేణు ఇప్పుడు నెటిజన్ల ఫైర్కి గురవుతున్నాడు. నెటిజన్లు ఎందుకు ఫైర్ అవుతున్నారు, ఆయన పైన అంత ప్రత్యేకంగా ఎందుకు కాన్సన్ట్రేట్ చేసి కమిట్ల వర్షం కురిపిస్తున్నారని మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. సో బలగం వేణు పైన నెటిజన్స్ పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. ఎందుకండి? బల్గం వేణు ఈ మధ్య తన నిన్నో మొన్నో తన సోషల్ ప్లాట్ఫామ్లో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. తను అనుకున్నాడు ఎల్లమ్మ షూటింగ్ సందర్భించిన అప్డేట్ ఇస్తున్నట్టుగా ఆయన ఉద్దేశం. సో ఆల్రెడీ ఒక 4 రోజుల కింద అనుకుంటా ఎల్లమ్మ టీజర్ రిలీజ్ అయింది. మోషన్ పిక్చరు బ్రహ్మాండంగా ఎంత బాగుందో మనం చూసాం. ఇన్ని రోజులు అంటే బల్గం తాలూకు తర్వాత ఆ వేణుకి వచ్చిన క్రేజ్, ఎల్లమ్మ అనౌన్స్మెంట్ అయిన కాంచి రకరకాల వార్తలు, హీరో మారుతున్నాడు, వాళ్ళు మారుతారు, వీడు మారుతారు, ఏదో రకరకాల చర్చలు, ఆయన మెయిన్ క్యారెక్టర్, ఈయన మెయిన్ క్యారెక్టర్లు అని. సో ఏదైనా కొంచెం నన్ను అడిగితే ఆలస్యమే అయింది షెడ్యూల్ అదంతా కూడా. సరే అది టెక్నికల్ విషయం. అప్పుడైతే షూటింగు దేవిశ్రీ ప్రసాద్ మెయిన్ క్యారెక్టర్గా వస్తున్నటువంటి ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయింది. 3-4 రోజుల తర్వాత మళ్ళీ ఏదైనా అప్డేట్ ఇవ్వాలనుకున్నాడేమో, ఒక 4-5 ఫోటోలు ఆన్ లొకేషన్ అంటూ ఏదో ఫోటోలు పెట్టాడు. అయితే అది దురదృష్టవశాత్తు ఏంటంటే అదొక దేవాలయంలో కూర్చొని దిగిన ఫోటోలలో ఒక ఫోటోకు ఆయన షూ వేసుకొని దిగడం అనేది కనిపించింది. అంటే టెంపుల్లో నువ్వు షూ వేసుకొని ఉండడం ఏంటి అనేది విమర్శిస్తున్నారు. ఇక్కడ 2 రకాలైనటువంటి పాయింట్ల గురించి మనం చర్చించాలి. వేణు తను షూటింగ్ సమయంలో దేవాలయం పాత దేవాలయంలా ఉంది. అది వెనకటి దేవాలయాలు, ఈ ప్రాకారాలు, ఆ క్యాబిన్లుగా ఉండేటువంటి ఆ మండపాలుగా ఉండేటువంటి విధానం చూస్తే ఎక్కడో హైదరాబాద్ దగ్గరలోనో ఎక్కడో పాత దేవాలయ స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది. విశాలమైనదిగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. నిజంగా అట్లాంటి దేవాలయంలో నాకు తెలుసు హైదరాబాద్ అవతల ఇటు చుట్టుపక్కల 3-4 దిక్కుల్లో ఉన్నాయి అట్లాంటి టెంపుల్స్. మరి ఎక్కడ టెంపుల్ అని క్లారిటీ లేదు. షూటింగ్ అనుమతిస్తారు. అక్కడ ప్రధాన గర్భగుడి దేవాలయ ఆ మండపం వేరుగా ఉంటుంది. ఆ చుట్టూ మండపాలు, ఆ విశాలమైన కోవెల అవంతా కూడా మళ్ళీ అక్కడ అంటే ఇక్కడ కళ్యాణానికో వేరే వాటికో విశాలంగా ఉంటాయి. అది ఎక్కడ అనేది క్లారిటీ లేదు. గర్భగుడి అయితే కాదు. అక్కడ షూటింగ్ అనుమతించిన దగ్గర తను చేస్తున్నాడు. బహుశా ఆయన ఆ కూర్చున్న పిట్టగోడలు అవి చూస్తే ఆ కోవెల ఎక్కడో ఉన్న కాడిగా అంటుంది. కోవెల ఎప్పుడు కూడా గర్భాలయంలో అయితే ఉండదు, టెంపుల్ గర్భాలయంలో ఉంటూ ఉండదు, ఆ పక్కకి ఎక్కడో ఉంటుంది. సో అక్కడ షూతో ఉన్నటువంటి ఫోటో ఉండడంతో షూటింగ్లో సహజంగా ఏం జరుగుతుంది అంటే పవర్ కరెంటు ఉంటుంది కాబట్టి ఈ లైట్లు వాడేటువంటి టెక్నీషియన్స్ కానీ, లైట్ అసిస్టెంట్స్ అంటారు, లైట్ ఆఫీసర్స్ అని ఇప్పుడు కొత్తగా పిలుస్తున్నారు వాళ్ళని, ఈ కెమెరా అసిస్టెంట్స్, కెమెరా మెన్లు, ఆ ప్రొడక్షన్ అక్కడ తిరిగే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా షూ వేసుకుంటారు. ఎందుకంటే పవర్ కేబుల్తో ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది పడతారు అని వాళ్ళకి మాత్రం ఎక్స్క్యూజ్ చేస్తారు. సాధ్యమైనంత వరకు చాలాసార్లు ఎక్స్క్యూజ్ చేస్తారు. ఇట్లా చెప్పులు వేసుకుని తిరుగుతుంటారు కాబట్టి షూటింగ్ వాళ్ళకు ఇల్లు లొకేషన్కి ఇవ్వాలి, షూటింగ్ ఇవ్వాలంటే కూడా ఇవ్వరు. ఎందుకంటే అందరూ షూ వేసుకొని తిరుగుతారు. ఎవరో ఒకరు పాన్ పరాగు చూస్తారు, సిగరెట్ తాగుతారు, రకరకాల న్యూసెన్స్ ఉంటాయి. సో షూ వేసుకోవడం, చెప్పులు వేసుకోవడం అనేది కామన్ అక్కడ. సో మరి అక్కడ గర్భాలయం దూరంగా ఉంది కాబట్టి వేసుకుని ఉండొచ్చు. మరి అది అవునా కాదా ఆయన క్లారిటీ ఇవ్వాలి. నెటిజన్స్ మాత్రం విమర్శిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి విమర్శలు చాలాసార్లు చాలామంది మీద వచ్చాయి. ఈవెన్స్ నరేంద్ర మోడీ గారి మీద వచ్చింది, కేసీఆర్ గారి మీద వచ్చింది, నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారి మీద కూడా వచ్చినట్టుంది. వీళ్ళు ఏంటంటే మన దైనిక జీవితంలో ఇప్పుడు గత 30-40 ఏళ్ళ నుంచి ఏంటంటే ఇంట్లో కూడా స్లిప్పర్స్ లాంటి చెప్పులు, ఏదో రకమైన చెప్పులు అంటే ఖాళీ పాదాలతో కాకుండా స్లిప్పర్సు, ఇన్నర్ షూ, లేదా షూ మాదిరిగా ఉండే క్లాత్ షూలు, ఇట్లాంటివన్నీ కూడా వాడుతూ ఉంటారు. బయట అంటే క్యాజువల్గా బయట తిరుగుతున్నప్పుడు వాడినట్టు షూ చెప్పులతో తిరిగినప్పుడు కొంచెం ఆబ్జెక్షన్ చెప్పాలి. కానీ ఎంత తిరిగినప్పటికీ కూడా ఫోటో గుడి పైన తీసుకుంటున్నప్పుడు అట్లీస్ట్ ఫోటో కోసమైనా తీసి, అంటే కొంచెం సాంప్రదాయం ఉంటుంది కదా. ఇప్పుడు ప్రసాదంగా ఆయన ఇక్కడ ఏంటంటే ఆయన చీట్ చేయదలుచుకోలే. అంటే అరే ఫోటో మనం ఏదో షూ వేసుకున్న ఫోటో కాకుండా వేరే పెట్టాలని ఆయన ఒక సెకండ్ థాట్ అయితే ఆయన లేదు. ఆడ వర్కింగ్ స్టిల్స్ ఆడ కూర్చున్న దాన్ని ఏదో పెట్టిన దాంట్లో ఒకటి మాత్రమే ఆ షూ వేసుకున్న కాళ్ళతో కనిపిస్తుంది. కానీ అట్లాంటి పెట్టుకుంటే మీరు అన్నట్టు పెట్టుకుంటే బాగుండేది. నా పాయింట్ అది, పెట్టుకుంటే బాగుండేది, తీస్తే బాగుండేది. కానీ ఆయన ఏమి స్పెషల్ అంటే జనాన్ని మోసం అంటే అప్పటిదాకా షూ వేసుకొని తిరిగి జనం చూసే ఫోటో కోసం షూ ఏదో తీసి పక్కకు పెట్టి మళ్ళీ షూ వేసుకోవడం అనేది దట్ కాల్డ్ చీటింగ్ అనొచ్చు జనరల్గా. అట్లానే వాంటింగ్లీ చీటింగ్ ఏం చేస్తలేడు.
సరే అది ఒక రకమైన ఏది జరిగినా కూడా మరి అది దేవాలయం పూర్తి ప్రాంగణమా గర్భగుడి కోవల దగ్గర అనేది ఒక క్లారిటీ లేనప్పుడు మనం ఆయన తప్పు పట్టకూడదు. పైగా షూటింగ్ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి ఆ విషయం చూసిన తప్పు పట్టకూడదు. ఇది అదే ఇంతకుముందు చెప్పినటువంటి పొలిటికల్ లీడర్లు కూడా ఏంటంటే సహజంగా చాలామంది ఇళ్లల్లో, ముఖ్యంగా ధనవంతుల ఇళ్లల్లో ఇంట్లో తిరిగే చెప్పులు, ఇంట్లల్లో తిరిగే చెప్పులు సపరేట్గా ఉంటాయి, స్లిప్పర్స్గా ఉంటాయి. లేదా ఇప్పుడు ఈ మధ్య ఆర్థోపెటిక్ స్పెషల్ షూలో చెప్పుల్స్ వస్తూ ఉన్నాయి. షూ కూడా అలాగ ఉంటుంది, క్లాత్ వేరు కదా సార్. అంటే ఫోటో చూసే వాళ్ళకి ఏమర్థమవుతుంది, చెప్పులు వేసుకొని వచ్చాడు అనేది ఉద్దేశం. క్లియర్ గా నేను చెప్పేది ఏమిటంటే వాళ్ళకు విమర్శ ఎందుకు వచ్చిందని చెప్తున్నానంటే వాళ్ళ ఆ ఇంటర్నల్ చెప్పులు వాటికి తప్పు లేదు అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి అవి కనిపిస్తుంది. కానీ ఫోటో చూసిన ప్రేక్షకులు కానీ, ఆడియన్స్ కానీ, జనాలు కానీ, సోషల్ మీడియా ఫాలోవర్స్ కానీ దేవాలయంకి వెళ్ళినా కూడా, లేదు దేవాలయ ప్రాంగణం వెళ్ళినా కూడా ఆ ప్రోటోకాల్ అంటే అక్కడ మోడీ గారు ఆ తివాచి మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు, టెంపుల్ లోపలికి వెళ్ళడానికి వెళ్తున్నాడు, టెంపుల్ వెళ్ళడానికి ఆ టెంపుల్ ముందు నుంచి వెళ్తున్న దాంట్లో కూడా షూనో చెప్పులో ఉన్నాయని ఆయన మీద విమర్శ. టోటల్గా ఏంటంటే ఇట్లా డైలీ లైఫ్లో ఆ చెప్పులు అనేది ఆ అవయవాలతోటి కూడుకునే అంతర్భాగంగా ఉండిపోవడం వల్ల చెప్పులు విడిచి నడవాలి దేవాలయంకి వెళ్ళినప్పుడైనా సోయి కానీ సెన్స్ కానీ మర్చిపోయిన విధానాలు ఉంటున్నాయి. ఇటు షూటింగ్ సమయంలో ఇట్లా వాడడం వల్ల ఇట్లాంటి విమర్శ వస్తున్నాయి. సరే ఏం జరిగినా కూడా వాస్తవాలు ఏం తెలవకుండా దాన్ని మనం తప్పు పట్టకుండా, మనం దాన్ని విమర్శించకుండా ఉండాలి అనేది నా ఉద్దేశం. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పెద్దవాళ్ళ ఇళ్లలో చెప్పులు వేసుకుంటారు అంటే ధనవంతులు కాబట్టి గుడి లాంటి నిర్మాణమో లేకపోతే దాన్ని సపరేట్గా ఒకటి పెట్టుకుంటారు కాబట్టి, ఎంత ఇల్లు దేవాలయం లాంటిదైనా దేవుడికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఇస్తారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా గుడి కనిపిస్తూ గుడి ప్రాంగణం అంతా ఒకటే కదా. అదే షూటింగ్ కన్వీనియంట్ కోసమే చేశాడు. అలాంటిది ఎల్లమ్మ లాంటి పెద్ద ప్రాజెక్టు దేవుడిది తీసుకున్నప్పుడు హిందూ దేవీ దేవతల పైన ప్రజెంట్ జరుగుతున్న ఈ ప్రచారాలు మంచి ప్రశ్న అడిగారు. మీరు అన్నట్టు కూడా గతంలో కూడా మనం ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణ వేషం వేస్తున్నప్పుడు సాత్విక ఆహారం మాత్రం తిని భూషయనం అంటారు, అంటే నేల మీదనే భూమి మీదనే నిద్రించేవాడు, లేదా మన ఈ పడక గదుల్లోనూ ఏసీ రూముల్లో నిద్రించకపోయేవాడు. కఠిన నియమాలు పాటించిన వాళ్ళల్లో ఎన్టీ రామారావు గారు బాగా ఉంటుంది. ఆ తర్వాత నాగేశ్వరరావు గారు చేశారని, ఆయనను చూసి చాలామంది ఆర్టిస్టులు అలాంటివి చేశారని. అన్నమయ్య చిత్రంలో సుమన్ గారు కూడా ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి గట్టప వేస్తున్నప్పుడు అతను కూడా సాత్వికమైన ఆహారం తీసుకుంటూ ఏదైతే ఎన్టీ రామారావు గారు ఫాలో అయిన రూల్సే కొందరు చేశారు, అట్లాంటి ఆర్టిస్టులు కూడా ఉన్నారు. బట్ ఈ షూటింగ్ సమయంలో టెక్నీషియన్స్, కరెంటు ఇవన్నీ సమస్యలు ఉంటాయి కాబట్టి బహుశా అలా చేసి ఉండొచ్చేమో. లేదు అంటే గర్భాలయంలోకి కూడా అలాగే వెళ్ళిందంటే మాత్రం మనం తప్పు పడాల్సి ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.